నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. పాయింట్ టు పాయింట్ విత్ పవన్. ఈరోజు నేటి ధాత్రిలో సరికొత్త సంచికతో మీ ముందుకు వచ్చాము. ఈరోజు నేటి ధాత్రిలో వచ్చిన సంచికలు ఏంటంటే, కృష్ణా జిల్లాలో తెలంగాణకు తీరని అన్యాయం, కేటాయింపులకు మించి వాడుకుంటున్న ఏపీ, తెలంగాణ నిఖర జిల్లాలకు తీరని అన్యాయం, కృష్ణా బేసిన్ నుంచి నీటి తరలింపు అడ్డుకోవాలి, బనకచెర్లకు గోదావరి తరలింపుపై కేంద్రానికి ఫిర్యాదు, గోదావరి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, పలు అంశాలపై వినతి పత్రం సమర్పణ. ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణా జిల్లాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అయిపోయింది. తెలంగాణకు దక్కాల్సిన నీటి కేటాయింపు తెలంగాణకు దక్కకుండా తెలంగాణకు వచ్చే నీటిని కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్నారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. గత సమైక్యాంధ్ర పాలన నుంచి ఇది ఆంధ్ర వాళ్ళు మన మీద చేసే నీటి దోపిడీ అన్నమాట. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని అడ్డుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీని గురించి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఉన్న పాలకులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అది కేంద్రంతో ముడిపడి ఉంది. ఎప్పుడైతే కేంద్రం దీని మీద ఒక స్పష్టత ఇస్తుందో అప్పుడే కృష్ణా జిల్లాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సమానంగా వస్తాయి. అప్పటిదాకా మనం తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే కొనసాగించామో ఇప్పుడు నీటి ఉద్యమాన్ని కూడా కొనసాగించే రోజులు వస్తాయి. అలా వివాదం పరిష్కారం అయితే బాగుంటుంది, కానీ ఉద్యమం దాకా తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. నీటి యొక్క కేటాయింపు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సమానంగా పంచండి. ఎవరికి ఎంత చెందాలి, ఎవరికి ఎంత ఇవ్వాలన్నది ఒక అవగాహన ఉంటుంది. రంగంలోకి మీనాక్షి నటరాజన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలను ఆమె నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యాచరణ చేపట్టారు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో గట్టిగా ఉంటేనే తర్వాత కూడా గట్టిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేర్చుకోలేదు. ఎప్పుడైతే ఈ హామీలు వాగ్దానాలు నెరవేర్చుతారో అప్పుడే ప్రజలు మీ మీద ఒక నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఒక న్యాయం చేస్తారని మీకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంటుంది. అప్పటిదాకా మీరు ఏమి చేయలేరు, ఏం మాట్లాడలేరు కూడా. చెత్త నిర్ణయాలతో సంక్షోభంలోకి తెలంగాణ. కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్. సీఎం రేవంత్ తప్పిదాల వల్ల పడిపోయిన వృద్ధి రేటు. ఇక తెలంగాణ బీఆర్ఎస్ ఐటీ మాజీ మినిస్టర్ కేటీఆర్ గారు చెప్తున్నారు, చెత్త నిర్ణయాలతో సంక్షోభంలోకి తెలంగాణ. ఇది ఒక విధంగా పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో అట్టడుగున్న తెలంగాణను అగ్రస్థానానికి తీసుకొచ్చారు. గత 9.5 సంవత్సరాల కాలంలో ఎండిపోయిన తెలంగాణను పచ్చగా చేశారు. వృద్ధి రేట్లో గణనీయంగా పెంచారు. కానీ ఇప్పుడు పాలకూర్ల పరిపాలన సరిగ్గా లేదు. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ లేరు కాంగ్రెస్లో. అన్ని పక్కదారి పట్టించిన ప్రోద్బలం జరుగుతుంది తప్ప సరైన ప్రణాళిక అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించలేకపోతున్నారు. ఒక తప్పిదం జరిగిందంటే ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు తప్ప ఎందుకు జరిగింది ఆ తప్పిదం అనే దిశగా ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కనబడట్లేరు. కష్టం తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి ఆ విధంగా ఆలోచిస్తారనుకుంటే ఆయన యొక్క ఆలోచనలోనే సీనియర్ లీడర్ అంతా తొక్కి పారేస్తున్నారు. ఎందుకంటే వేరే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి పార్టీలో ఉండే సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ముందుగా తెలంగాణలో సంక్షోభం రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క విజనరీ బయటికి రావాలి. ఏ విధంగా అయితే గతాన్ని పాలకులు చేశారో ఆ విధంగా మీరు కూడా వెళ్తే బాగుంటుంది. తెలంగాణ సమాజం మీ మీద ఒక నమ్మకం, భరోసా కలుగుతుంది. మహిళా బిల్లు రావడంతో కాంగ్రెస్ పాత్ర శూన్యం. 8న హామీలు అమలు చేయకపోతే 10,000 మహిళలు 10,000 గ్రామాల్లోకి వెళ్తారు. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మాట్లాడిపోయింది. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు. 8న హామీలు అమలు చేయకపోతే 10,000 మహిళలు 10,000 గ్రామాల్లోకి వెళ్తారు. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడిపోయిందని ఎమ్మెల్సీ కవిత గారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారని ఓటేసారి గెలిపించారు. కానీ ఆ హామీలను పక్కన పెట్టేసి లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క దిగజారు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికైనా మించిపోయింది జరిగింది 1.5 సంవత్సరాలే, ఇంకా 3.5 సంవత్సరాల పరిపాలన ఉంది. గట్టిగా ప్రయత్నించండి. అంత కష్టం తెలిసిన నాయకులు, అనుభవం ఉన్న నాయకులు అందరూ, ఎవరు కొత్త వాళ్ళు కాదు, మంత్రులుగా ఉన్నవాళ్ళు. మీ యొక్క అనుభవాన్ని రంగరించి తెలంగాణ ప్రజలకు ఒక సద్దిబువ్వలా పెట్టండి.
ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేశారు కదా. 1,00,00,000 మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. ఎక్కడ ఇప్పటిదాకా? కనీసం ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 ఇస్తామన్నారు. ఆ మాట కూడా ఊసేలేదు. 1,00,00,000 మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారు? మీరిచ్చిన హామీలను మీరే మర్చిపోతే ఇక 1,00,00,000 మహిళలు కోటీశ్వరులు ఎలా అవుతారు? ఒక ప్రణాళిక రచించుకోండి. ఎప్పుడైతే మీరు ప్రణాళికను రచించుకోరో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఆ దిశగా మీరు వెళ్ళకండి. చంద్రబాబు పాలన టీడీపీకా ప్రజలకా? లోకేష్ను సీఎం చేసే యత్నంలో బాబు మండిపడ్డ వైకాపా నేత తాటిపత్రి చంద్రశేఖర్. ఇంకా ఏపీలో కుటుంబ ప్రభుత్వం రావడంతో ఆ రాష్ట్రం కొంచెం అభివృద్ధి దిశగెళ్తుంది. గతంలో ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ రాష్ట్రం మొత్తం ఎండుటాకులా మాడిపోయింది. అక్కడ ఉండే ప్రజల జీవితాలు చెల్లాచెదురైపోయాయి. అలాంటి వైకాపా నేత తాడిపత్రి చంద్రశేఖర్ అంటున్నారు, చంద్రబాబు పాలన టీడీపీకా ప్రజలకా? ఇదే పని మీరు చేస్తే ఆ పాలన మీకే ఉండేది కదా. ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు కదా. మీరే చేయొచ్చు కదా ఆ పాలన. మీ పరిపాలన చేతగాకనే, మీ పరిపాలన నమ్మకం లేకనే 151ని 11కి దించేశారు. ఇంకా మీకు మాట్లాడే అర్హత ఉందనుకొని ప్రజలు మీకు ఆ స్థానం కేటాయిస్తే మీరు ఇంకేలా ప్రశ్నిస్తున్నారు? ఇంకా ప్రశ్నించే అర్హత కూడా లేదని టీడీపీ నాయకులు అలాగే ప్రజలు కూడా బహిర్గంగానే చెప్తున్నారు. అయినా కానీ వీళ్ళ యొక్క వక్రబుద్ధితనం పోవట్లేదు. ఆ వక్రబుద్ధితనమే వైఎస్ జగన్ యొక్క కొంప ముంచే పని చేసింది. ఆయన మహానుభావుని కడుపును పట్టి కొన్ని మంచి పనులు చేశాడు. కానీ వీళ్ళ యొక్క దురుసు ప్రవర్తనతో వైఎస్ఆర్సీపీ పత్తా లేకుండా పోయింది. రాష్ట్రంలో సంక్షోభంలో కొట్టుకొని పోయింది. రాష్ట్రంలో గుజరాత్లో మోదీ పర్యటన, గిర్ వన్యప్రాణి సంరక్షణలో లయన్ సఫారీ. ఇంకా ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రధాని పర్యటించారు. అంతరించిపోతున్న వన్యప్రాణులు ఎవరైతే సింహాలు, లేడీలు, దుప్పిలు, జింకలు ఎండాకాలం రావడంతో వేటగాళ్ళు వాటిని వేటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని కాపాడాలని ప్రధాని మోదీ గారు సొంత రాష్ట్రమైన గుజరాత్లో పర్యటించారు. ట్రంప్ ప్రకటన ఊపు, క్రిప్టో మార్కెట్లకు $300 బిలియన్. ఇంకా ట్రంప్ మామ ఏ చేసినా కానీ కొత్తగానే ఉంటుంది. ఆయన అడుగుపెట్టిన రోజే అమెరికాలో వాణిజ్య పరంగా కానీ ఇప్పుడు కరెన్సీ పరంగా కానీ అభివృద్ధి దిశగా అమెరికా వెళ్తుంది. కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం. కుంభమేళ ఆయుధ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరు కాకపోవడంపై బీజేపీ మరోమారు విమర్శలు గుప్పించింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తుంది. ప్రధాని మోదీ గుజరాత్లోని సోమనాథ్ ఐలాండ్ సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్ పై బీజేపీ మాటల దాడి చేసింది. ఇంకా జాతీయ స్థాయి పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎప్పటికప్పుడు పరస్పరంగా మాటలు దాడి చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే పరస్పరం దాడి చేయకపోతే ప్రజలకు వీళ్ళు చేసే పరిపాలన అర్థం కాదు. అసలు వీళ్ళిద్దరు దాడి చేసుకుంటున్నారు. మరి ప్రజల గురించి ఆలోచించేది ఎవరన్నది ఒక క్లియర్ కట్గా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ పార్టీలో సైలెంట్గా ఉన్న రోజులు ప్రజలు ఏమీ చేయలేవు. ఎప్పుడైతే ఈ రెండు పార్టీలు కొట్లాడుకుంటాయో అప్పుడే ప్రజల జీవితాలను బాగుపరిచే జాతీయ స్థాయి పార్టీ అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో మితవాద నాయకులను తయారు చేసుకొని ఎప్పటికీ అధికారం కోసం కొట్లాడుతుంది. బీజేపీ ప్రభుత్వం అయితే ఒక విధమైన పరిపాలన చేస్తుంది, ఒక ప్రజలకు భద్రత అనేది సమకూర్చింది. అలాంటి రెండు జాతీయ స్థాయి పార్టీలు ఏది బెటర్ అంటే ఇప్పటికైనా బీజేపీ పార్టీ బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు పట్టం కట్టారు. ప్రజా నిర్ణయాన్ని ఎప్పుడైనా గౌరవించాలి, వ్యతిరేకించకూడదు. ఎప్పుడైతే ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారో ఆ పార్టీ మట్టి కూరుకుపోతుంది. ఇక కార్పొరేటర్లకు ఊడిగం మానాలి, వ్యవసాయ రంగం బలోపేతం ముఖ్యం, ప్రజల కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి నుంచి కాదు వ్యవసాయ రంగం సంక్షోభం. గత పాలకులు ఎప్పటి నుంచో జరుగుతుంది. గత 105 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుకు మద్దతు ధర తెలిపే నాయకుడు, మద్దతు ధర తెలిపే ప్రభుత్వం ఇప్పటికీ చూడలేదు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించిన నాయకుడు లేడు ఇప్పటిదాకా. ఆ కష్టం చేస్తేనే మీకు తెలుస్తుంది. ఏసీ రూమ్లో కూర్చొని దర్జాగా చేస్తేలా అలా కార్పొరేటర్లు ఊడిగా మానుకోవాలి. ఫస్ట్ వ్యవసాయాన్ని కూడా కార్పొరేటర్లకు ముడి చేసే చట్టాలు తీసుకొస్తున్నారు. వ్యవసాయం కార్పొరేటర్లకు అంటగట్టొద్దు. ఎందుకంటే అది కష్టార్జితం. ఆ కష్టాన్ని గుర్తించి తగిన ప్రతిఫలం ఇవ్వండి. అలాంటి వ్యవసాయంలో సాయం పేరు ఉంది గుర్తు చేసుకోండి. వ్యవసాయం దేశానికి అన్నం పెడుతుంది. అలాంటి రైతులకు అండగా ఉండండి. కార్పొరేటర్లకు ఒడిగించేయకండి. కార్పొరేటర్ కనుసరణలో రైతులను కూడా బాధ పెట్టకండి దయచేసి. రాజధానిపై ఇక వడివడిగా అడుగులు. అమరావతిపై తాత్సర్యంతో విపరీతంగా నష్టం. జగన్ తీరుతో 30 ఏళ్ళు వెనక్కిపోయిన ఏపీ. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో అత్యుత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే
పరిపాలన సరిగ్గా లేదు, సరైన విజన్ లేదు, ఎప్పుడు సంపాదన దోచుకోవడమే తప్ప ఏమీ చేయలేకపోయారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో కుంగదీసి వెళ్ళిపోయింది. బాగున్న రాష్ట్రాన్ని బాగు చేస్తారనుకుంటే కుంగదీసి వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అక్కడ చాలా, ఇసుకని అమ్ముకోవడాలు కానీ, ఇసుకను తవ్వడం కానీ, రోడ్డు పైన ఉన్న చెట్లను కొట్టేయడం కానీ, ఇవి ప్రచారాల ఆర్భటాల కోసం వారంతటా అవి సృష్టించుకున్న విధ్వంసాలు, ఇంకా తెలియకుండా జరిగిన చీకటి కోణాలు ఎన్నున్నాయి. అలా చేసిన వాటిని ప్రజలు దృష్టిలో ఉంచుకొని కూటమిని గద్దెక్కించారు, పరిపాలన పార్టీని కింద కూలగొట్టారు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే జాతీయ స్థాయి పార్టీలు కావచ్చు, ప్రాంతీయ స్థాయి పార్టీలు కావచ్చు, రాష్ట్ర స్థాయి పార్టీలు కావచ్చు, ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకే పట్టం కడతారు.